హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో అమానవీయ ఘటన జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంతో మహిళను వివస్త్రను చేసి గ్రామస్తులు దాడి చేశారు. అంతేకాకుండా శిరోముండనం చేసి అమానవీయంగా ప్రవర్తించారు. ఘటన జరిగి దాదాపు 5 రోజులు గడుస్తున్నా ఎలాంటి కంప్లైంట్ నమోదు కాలేదని తెలుస్తోంది. బాధితులు సైతం కనిపించడం లేదని సమాచారం. విషయం తెలుసుకున్న ధర్మసాగర్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. వీడియోల ఆధారంగా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో దాడికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో అమానవీయ ఘటన జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంతో మహిళను వివస్త్రను చేసి గ్రామస్తులు దాడి చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి లైవ్ ద్వారా అందిస్తారు. తిరుపతి, చెప్పండి, ఈ యొక్క అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ధర్మసాగర్ యొక్క పోలీసుల స్పందన ఎలా ఉంది? తిరుపతి, చెప్పండి. లక్ష్మి, ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు ఎంతో దారుణానికి ఒడుగడుతున్నటువంటి దృశ్యాలు కావచ్చు, ఆ ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇటీవల కాలంలో తల్లిని కూడా చంపినటువంటి ఘటనలు చూసాం. ఈ తాజా ఘటన కూడా కేవలం వివాహేతర సంబంధం కారణంగానే ఒక మహిళను ఆ గ్రామస్తులు కావచ్చు, వారి బంధువులంతా కూడా ఆ మహిళను వివస్త్రను చేసి ప్రైవేటు పార్ట్లో జీడిపోసి విచక్షణరహితంగా దాడి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అయితే తాటికాయల గ్రామానికి సంబంధించినటువంటి గంగుతో ఇటు నల్లబెల్లి మండలం బోలనపల్లి గ్రామానికి సంబంధించినటువంటి చిక్కుడు రాజుకు 10 ఏళ్ల క్రితం వివాహం అవుతుంది. 10 ఏళ్ల క్రితం వివాహమైన నేపథ్యంలో ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత కొంతకాలం ఇద్దరి మధ్య మంచిగా ఉన్న వారి వివాహేతర సంబంధం కావచ్చు, వారి కుటుంబం అంతా కూడా మంచిగా గడిచినప్పటికీ కూడా కొంత చిక్కుడు రాజుకు సమీప బంధువైనటువంటి రమతో వివాహేతర సంబంధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇంట్లో గొడవలు జరిగినట్టు తెలుస్తుంది. గతంలో కూడా అనేక పంచాయతీలు జరిగినప్పటికీ కూడా చిక్కుడు రాజు కావచ్చు, రమకు సంబంధించినటువంటి తీరు మారకపోవడంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా వారు గ్రామస్తులు కావచ్చు, సమీప బంధువులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే చిక్కుడు రాజు కావచ్చు, ఇటు చిక్కుడు రమ గత 10 రోజుల క్రితం గ్రామాన్ని విడిచి ఇద్దరు కలిసి వేరే దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే తాటికాయల గ్రామానికి చెందినటువంటి చిక్కుడు గంగా వచ్చి వారి ఇంటికి కుటుంబ సభ్యులకు మొత్తం సమాచారాన్ని కావచ్చు, ఆ భర్త చిక్కుడు రాజు ఎవరైతే అవివాహిత సంబంధించిన మహిళ రమ గురించి తల్లిదండ్రులకు బంధువులకు చెప్పడంతో బంధువులు ఆగ్రహంతో వారిద్దరిని చిక్కుడు రాజును కావచ్చు, రమను గ్రామానికి తీసుకొచ్చి మంచానికి కట్టకేసి ఆ మహిళను మొత్తం కూడా వివస్త్రను చేసి ప్రైవేట్ పార్ట్లో జీడి గింజను పోసి విచక్షణరహితంగా దాడి చేసినటువంటి దృశ్యాలను కనుక గమనిస్తే చాలా హృదయ విదారకంగా అమానవీయ ఘటన చోటు చేసుకున్నట్టుగా మహిళా సంఘాల అభిప్రాయం వ్యక్త పరిస్థితి కనబడుతుంది. ఈ ఘటనకు సంబంధించి ఈరోజు ఉదయమే పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ దృశ్యాల ఆధారంగా ఎవరెవరు ఈ మహిళపై దాడి చేశారు, ఎవరెవరు ఈ దాడిలో పాల్గొన్నారు, దాడికి ప్రధానంగా కారణమైంది కేవలం వివాహేతర సంబంధమే కారణమా, ఇంకేమైనా ఇతర కారణాలలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాడి దృశ్యాల ఆధారంగా ధర్మసాగర్ పోలీసులు కొద్దిసేపు క్రితమే తాటికాయల గ్రామానికి చేరుకొని పూర్తిగా వివరాలు సేకరించి 4-5 అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు దాడి చేసిన వారంతా కూడా ధర్మసాగర్ PS లో పోలీసుల అదుపులో పరిస్థితి కనబడుతుంది. ఒక మహిళ
తప్పు చేస్తే కావచ్చు వివాహేతర సంబంధం కొనసాగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కానీ మహిళను ఒక మంచాన్ని కట్టేసి వ్యవస్థలను చేసి ప్రైవేట్ పార్ట్లో జీడిపోసి ఎందుకు దాడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడి కూడా చాలా ఘోరంగా ఉందంటూ చాలా సమాజం తలదించుకున్నటువంటి దృశ్యాలను కనుక గమనిస్తే ఇలా వ్యవహరించడం సరైనది కాదంటూ కూడా మహిళలు కావచ్చు జనమంతా తెచ్చుకునే పరిస్థితి కనబడుతుంది. కామన్గా జీడి గింజ అంటేనే ముట్టుకుంటేనే ఇట్లా మొత్తం మంటలు కావచ్చు వేడి కావచ్చు ఇంకా భయంకరమైన పుండ్లు వస్తాయి. గతంలో పాతకాలంలో పూర్వీకులంతా కూడా పుండ్లు పోవడానికి కావచ్చు లేదంటే ఏదైనా నొప్పినప్పుడు ఆ జీడి గింజ పెట్టేది. కానీ ఇప్పుడు ప్రైవేట్ పార్ట్లో మహిళకు జీడి గింజను పెట్టడంతోనే మొత్తం తీవ్రంగా రక్తస్రావం జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ఆ మహిళ ఎక్కడ ఉంది ప్రజెంట్ ఇప్పుడు చిక్కుడు రాజు ఎక్కడ ఉన్నాడు చిక్కుడు భార్య ఎక్కడ ఉంది కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు ఆ చిక్కుడు రాజు సంబంధించినటువంటి అత్తమామలను కావచ్చు ఎవరైతే దాడి చేసిన వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. పోలీసులు ఈ ఘటనకు సంబంధించి చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. పోలీసులు ఇప్పుడు అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యంలోనే వారు ఏం చెప్తారు, ఎటువంటి కారణాలతో ఆ మహిళను వ్యవస్థ చేసి దాడి చేయాల్సిన అవసరం ఏర్పడింది, దర్యాప్తులో ఎటువంటి అంశాలు తేల్తాయో చూడాలి. లక్ష్మి. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.